హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. మేము చాలా బాగున్నాము. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఇయర్ ఫెస్టివల్ని? సో నేను ఫస్ట్ వచ్చేసి ఒక భగవద్గీత శ్లోకం చెప్పి ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనందరికీ తెలిసిన శ్లోకమే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పవిత్రానాయ సాధూనా వినాశాయ చతుర్భుజం ధర్మ సంస్థాపనాథాయ సంభవామి యుగే యుగే. Whenever we lose hope in our life, Krishna will always stand with us and Krishna will always lift us. జస్ట్ అదొక్కటి గుర్తు చేద్దామని చెప్పి ఈ జన్మాష్టమి సందర్భంగా నేను చెప్తాను ఈ శ్లోకము. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్ నౌ. ఈసారి అయితే జన్మాష్టమి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మార్నింగ్ లేవగానే నేను దేవుడికి ఇష్టమైన అటుకుల పాయసం చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అలా టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్స్ అయితే అసలు ఈసారి ఎంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, ఎంత బ్యూటిఫుల్గా డెకార్ చేశారంటే అసలు నేను నిజంగా చెప్పలేను, అంత బ్యూటిఫుల్గా డెకార్ చేశారు. నేను ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి నెక్స్ట్. అండ్ యాజ్ ఐ టోల్డ్, అటుకుల పాయసం చేశానని చెప్పాను కదా, అటుకులు అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించి నెక్స్ట్ కాజు, కొంచెం కొబ్బరి, కిస్మిస్ అలా వేయించాను. నెక్స్ట్ వచ్చేసి మూంగ్ దాల్ అలా బాయిల్ చేశాను. అది ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం అలా మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా అయితే అటుకులు యాడ్ చేయాలి, నేను ఏదో తొందరలో మర్చిపోయాను. ఆఫ్టర్ దట్ నేను డైరెక్ట్ బెల్లం యాడ్ చేశాను. సో బెల్లం యాడ్ చేసిన తర్వాత మీరు అక్కడ చూస్తున్నట్టయితే ఇలా అట్టు వచ్చింది. సో మనం కలుపుతూనే ఉండాలి. బెల్లం యాడ్ చేసిన తర్వాత అటుకులు యాడ్ చేశాను. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. సో మనందరికీ తెలిసినట్లే కృష్ణ లవ్ సింపుల్ ఫుడ్, బటర్, పోహా, మిల్క్. సో ఆఫరింగ్ అటుకులు అండ్ అటుకుల పాయసం, ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ మీనింగ్ అనిపించింది. నెక్స్ట్ వీ హెడ్ టు టెంపుల్. సో వీ వెంట్ టు స్వామినారాయణ టెంపుల్. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను సజెస్ట్ చేశారు, వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. చూసారా టెంపుల్ చుట్టూ వెరీ నీట్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఎంతమంది భక్తులు వచ్చారు అక్కడికి అని అంటే వీ హ్యాడ్ నో ప్లేస్ ఫర్ పార్కింగ్ ఎట్ ఆల్. మార్నింగ్ నుంచి చాలా రష్ ఉండింది. వెన్ వీ ఎంటర్డ్ దేర్ వీ ఫెల్ట్ లైక్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది చాలా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ హాల్లోనే అసలు ఎంత జనం అంటే, మళ్ళీ అందరూ భగవద్గీత శ్లోకాలు చెప్పడం, ఎంత బాగా భజన చేశారో మొత్తం చెప్పాలంటే వి ఫెల్ట్ సో డివోషనల్. నేనైతే ఫాస్ట్గా ఒక ఫోటో తీసుకున్నాను గుడి ముందు. నెక్స్ట్ ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము. నేను చాలా రోజుల నుంచి డోక్లా ట్రై చేద్దామని చెప్పి చూశాను. ఇక్కడ ఫైనల్లీ ఆపర్చునిటీ వచ్చింది. డోక్లా వాస్ వెరీ నైస్. నెక్స్ట్ అక్కడ స్నాక్స్ అయితే బాగుంటాయి అని చెప్పి విన్నాము. సో అలా స్నాక్స్ చూసుకుంటూ వెళ్ళాము. అక్కడ మాకు జస్ట్ ఒక చెకోడీ టైప్ అలా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ బార్ తీసుకున్నాము. ఇవి రెండు అయితే కొంచెం నచ్చినాయి అండ్ డిఫరెంట్గా అనిపించినాయి. సో ఐ థింక్ దీస్ ఆర్ గుజరాతీ స్పెషల్స్. ఒకసారి టేస్ట్ చేశాక చూడాలి ఎలా ఉంటాయి అని చెప్పి. మనలా ఉంటాయా, కొంచెం స్పైసీగా ఉంటాయి అనుకుంటా. ఇది బొట్ట ప్రసాదమా అర్థం అవ్వలేదు మాకు. ఫైనల్గా బొట్టని కన్ఫర్మ్ చేసుకున్నాము. అదే చెప్పాను కదా, ఆల్మండ్ బార్ ఒకసారి ట్రై చేయాలి, బట్ కాస్ట్ బాగా పడింది. రెండు వచ్చేసి ఒక $10 అలా పడింది మాకు. సో ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఒక 600 రూపీస్ అలా ఉంటుంది. వి గాట్ దెమ్. సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మా దగ్గరలో హిందూ హెరిటేజ్ సెంటర్లో ఒక 51 feet రాముడి స్టాచ్యూ రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు అని చెప్తే వెళ్ళాము. ఎంత బ్యూటిఫుల్గా ఉండే అసలు స్టాచ్యూ. ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్ అండ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఐ వుడ్ డెఫినెట్లీ సే దాట్ మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే వెళ్ళండి. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ కాజు కట్లీ అయితే ఇచ్చారు ప్రసాదంగా. దట్స్ ఆల్ ఫర్ జన్మాష్టమి బ్లాగ్. ఇలా రొటీన్గా కాకుండా రెగ్యులర్గా ఇలా కాకుండా నెక్స్ట్ టైం మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మోర్ యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. Until then, please do subscribe to my channel and hit the bell icon to get the notification for every video I upload. Okay, see you all in the next vlog. Thank you.